టీమిండియా అప్కమింగ్ సిరీస్ వేళ బీసీసీఏ ఒక అపూర్వమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ దిగి వచ్చిందా అనేంతలాగా ఒక నిర్ణయం తీసుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జాతీయ జట్టుకి ఎంపికైన ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో బోర్డు మానవత్వంతో స్పందించింది. త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న వైభవ్‌తో పాటు అతని తల్లిదండ్రులు కూడా ప్రయాణించేందుకు బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. సాధారణంగా అంతర్జాతీయ పర్యటనలలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అధికారికంగా తీసుకువెళ్లడం పైన కఠినమైన రూల్స్ ఉంటాయి. కానీ వైభవ్ చిన్న వయసు పరిగణనలోకి తీసుకుని తనని బోర్డు ఈ రకంగా పర్మిట్ చేసింది. అయితే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్ లో ఇండియా ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే ఈ టోర్నీ ముగిసిన వెంటనే అతను ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ప్రధాన జట్టుతో కలవనున్నాడు. అయితే భారత జట్టులోని మిగిలిన ఆటగాళ్లందరూ వయసులో, అనుభవంలో చాలా పెద్దవాళ్ళు. 15 ఏళ్ల వైభవ్ ఆ నయా వాతావరణంలో ఒంటరితనానికి గురి కాకూడదు, సీనియర్ల డ్రెస్సింగ్ రూమ్ భయం పోగొట్టుకోవాలి అని చెప్పేసి అక్కడ బోర్డు భావించి తల్లిదండ్రుల్ని ఎలౌ చేసింది. ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం వెనకాల బలమైన కారణాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సఖియా మాట్లాడుతూ 1989లో కేవలం 16 ఏళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ తొలి రోజులను ఆయన సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇంత టాలెంట్ దొరకటం చాలా ఆనందంగా ఉందని, అందుకనే తన ఒత్తిడికి లోనవ్వకుండా ఉండడం కోసమే తల్లిదండ్రుల్ని సురక్షితంగా తనతో పాటు తీసుకురావడానికి ఎలౌ చేశారు అంటూ చెప్పడం జరిగింది.